హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు బాగున్నారా? మేము బాగున్నాము. సో, మీరు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మామూలుగా కిట్టి పార్టీలు అందరం కలుసుకుంటాం. ఉమెన్స్ అందరు కలుసుకొని ఏదైనా అన్నదానం లాగా చేస్తాం అనమాట. ఇక్కడ పార్క్ దగ్గర కర్డ్ రైస్, పులిహోర అట్లంతా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి. ఓకే. ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు వచ్చేసి మార్చి అయితే ఒక్కరోజే అంటారా, లేకపోతే 365 డేస్ ఎలా ఉంటుంది సమాజంలో? 365 డేస్ వాల్యూ ఇస్తే బాగుంటుంది. ఉమెన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, హరాస్మెంట్స్ ఏం లేకుండా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉమెన్స్ ప్రతి ఒక్క సెక్టార్లోనూ వాళ్ళకంటూ ఒక గుర్తింపుని తీసుకొస్తున్నారు. సో, అలాంటివి చూసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ యాంకర్లో కూడా మొన్న ఒక అమ్మాయిని చూసాము, యాంకర్ నుంచి సీఈఓగా ప్రమోట్ అయింది. అది చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో, ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఉమెన్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? స్వతంత్రంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ఉండాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. హలో. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఇప్పుడు మార్చి 8 ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో, ఒక ఉమెన్గా మన పబ్లిక్లో ఎలా ఉంది సమాజంలో? సెలబ్రేషన్స్ అయితే ఎక్కువ చేసుకుంటారు ఆ రోజు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాల్యూ ఆ ఒక్క రోజు ఇస్తే ఏమి యూజ్ లేదు. ఎవ్రీడే వాల్యూ ఇవ్వాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బయట వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వాల్యూ ఎవ్రీడే ఇస్తే దానికి వాల్యూ ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు సెలబ్రేట్ చేస్తే ఆ రోజు ఒక్కరోజే విమెన్స్కి ఏదైనా ఉపయోగపడేది ఏమి ఉండదు కదా. సో ఎవ్రీడే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తే అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అదే యాక్చువల్గా అసలైన విమెన్స్ డే అని నేను అనుకుంటున్నాను. నోవడేస్ వేరియస్ సెక్టార్స్లో చూసుకున్నట్లయితే ఉమెన్ ప్రతి ఒక్క సెక్టార్లోనూ ఉండి తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. సో, యాజ్ ఏ ఉమెన్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ అలాంటి ఛాన్స్ ఉండట్లేదు. కానీ ఉన్నవాళ్ళు మంచిగా డెవలప్ అవుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మనం కూడా అలా చేయాలి అని అనిపిస్తుంది. సో అలా డెవలప్ అవుతున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సొసైటీ అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దగ్గర ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి త్వరలో అని అనిపిస్తుంది చూస్తుంటే. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి గోల్స్ ఉంటాయి, మేము ఆ జాబ్ చేయాలి అని. కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకో, మేబీ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేకో లోపల ఉండిపోతున్నారు, వాళ్ళు బయటకు రాలేకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏదని చెప్పాలండి? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బయటికి రావడం అనేది అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీని చూసుకుంటూ వర్క్ చేయాలి కాబట్టి సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఇంకా ఫ్యామిలీ మెంబర్సే అర్థం చేసుకొని వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని పైకి వచ్చేలాగా హెల్ప్ చేయాలి. చెయ్యకపోతే ఒక మ్యారీడ్ ఉమెన్ కానీ ఒక అమ్మాయి కానీ డెవలప్ అవ్వాలి, పైకి రావాలి అంటే సపోర్ట్ లేకుండా మాత్రం జరగదు. సో వాళ్ళు కూడా నేను చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళల్లో కూడా ఉంటే వాళ్ళని ఒప్పించి మనం చెయ్యొచ్చు. అది ఇద్దరిలో డిపెండ్ అయి ఉంటుంది. కానీ సపోర్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఉమెన్స్ డేకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఉమెన్స్కి కానీ అండ్ యంగ్ జనరేషన్స్కి కానీ? మెసేజ్ అంటే అబ్బాయిలు అందరూ కూడా యాక్చువల్గా విమెన్స్ డే అంటే ఆడవాళ్ళు కాకుండా అబ్బాయిలు సెలబ్రేట్ చేయాలని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, అంటే వాళ్ళు కూడా ఈక్వల్గా ఫీల్ అవ్వాలి. లేకపోతే వీళ్ళు ఇంకా కింద ఉన్నారు, వీళ్ళని ఎలా అయినా డెవలప్ లేదా పైకి తీసుకురావాలి, కొంచెం బాగా అవ్వాలి అంటే మనము మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అబ్బాయిలకి నేర్పిస్తూ ఉండాలి. రెస్పెక్ట్ చేయడము, ఆ పక్కనున్న చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళల్లో పెరుగుతుంది. కాబట్టి ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి కూడా నేర్పిస్తూ ఉంటే ఆ తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందని నా ఉద్దేశం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీ పేరేంటి? నా పేరు రాణి. ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే హౌస్ వైఫ్.
ఓకే. దానికి ముందు? దానికి ముందు కొన్ని సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారు? 24 ఇయర్స్. ఓకే. 24 ఇయర్స్ చేశారు టీచర్గా. సో అయితే మీరు ఎలా మెయింటైన్ చేశారు హౌస్ని కానీ వర్క్ని కానీ ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉండేవారు? ఎర్లీ మార్నింగ్ లేవడము, ముందు మనకు పిల్లలకు కావాల్సినవన్నీ చేసుకోవడము, ఆ తర్వాత మా హస్బెండ్ని కూడా అన్ని చేసి ఆఫీస్కి పంపించడం, ముగ్గురు పిల్లల్ని తయారు చేసుకుని నేను కూడా వాళ్ళతో పాటు కలిసి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. ఈవినింగ్ మళ్ళీ 3:30కి అందరం కలిసి వచ్చేవాళ్ళం. మళ్ళీ పిల్లల్ని అట్లా కూర్చోబెట్టి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేను నా ఇంటి వర్క్ చేసుకునేదాన్ని. ఈ విధంగా పిల్లల్ని చూసుకుంటూ నేను టీచర్గా చాలా హ్యాపీగా, ఎక్కడ బర్డెన్ అనిపించకుండా నీట్గా చేసుకుంటూ వచ్చా. ఇప్పటికి కూడా నేను ఎవరికైనా చెప్పగలుగుతాను, నాకు హౌస్ గురించి కానీ పిల్లల గురించి కానీ జాబ్ గురించి కానీ ఎటువంటి టెన్షన్ ఆ రోజుల్లో లేదు. పిల్లలు కూడా చక్కగా మనతో పాటు ఉండేవారు కాబట్టి వాళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ విధంగా పిల్లల్ని నేను పెంచుకున్నాను. అయితే 8th మార్చ్ ఉమెన్స్ డేగా చెప్తున్నారు కదా, సో 8th మార్చ్ ఉమెన్స్ డే ఆ ఒక్క రోజేనా లేకపోతే 365 డే ఉమెన్కి వాల్యూ ఇస్తున్నారా బయట? అందరూ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉమెన్కి మాత్రం ఎప్పుడూ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లిగా, మళ్ళీ ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ప్రజలకి ఒక హెల్ప్ చేసేటువంటి ఉమెన్గా ఉంటారు. ఎప్పటికి కూడా స్త్రీ తక్కువగా అంచనా వేయడం తప్పు. తనకున్న దాంట్లో చేయగలుగుతుంది, చేయలేని పరిస్థితుల్లో ఎవరికైనా చేయడానికైనా చెప్పగలుగుతుంది. నేను చేయలేకపోతున్నాను, మీరు ఉన్న దాంట్లో చేయండి, మీ చేతనైనంత చేయండి అని చెప్పే స్త్రీలు కూడా ఉన్నారు. హౌస్ వైఫ్ అని మాత్రం తేలిగ్గా తీయడానికి లేదు. బిడ్డలను అంతగా అలా చేసిన ఆ పిల్లల్ని పెంచుతుంది అంటే తను ఇంట్లో ఉండి తను కష్టపడుతూ పిల్లల్ని ఒక పరిస్థితికి తీసుకురాగలుగుతుందంటే స్త్రీ పాత్ర చాలా ఉంటుంది అని నా ఉద్దేశం. ఓకే. అయితే ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను? ఉమెన్స్కి మెసేజ్ ఏమి ఇచ్చేది ఉంటుందండి. మామూలుగా ఉమెన్స్కి చెప్పాను కదా, ఉమెన్కి ఉన్నటువంటి ఎక్కువ ప్రాధాన్యత స్త్రీకి ఉంటుంది. ఒక స్త్రీగా చాలా చేయవలసి ఉంటుంది. ఉమెన్స్ డే అనేది ఒకరోజు చేసుకునేది కాదు. అది ఉమెన్కి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అది గమనించుకొని గుర్తించుకుంటే కనుక స్త్రీని ఎప్పుడు తక్కువగా చూడరు. ఒక ఉమెన్స్ డే మాత్రమే వారికి మంచిగా అవార్డులు ఇచ్చి వాళ్ళని ఆ రోజు మాత్రమే గౌరవించేది కాదు నా ఉద్దేశంలో. స్త్రీకి ఎప్పుడు కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది. తనకు స్త్రీ లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. ఆ విధంగా ఒక బిడ్డను పెంచాలన్నా, పౌరునిగా తయారు చేయాలన్నా స్త్రీ పాత్ర ఎంతైనా ఉంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో మీకు ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఏం చేస్తుంటావు? ఇది నేను ఆయా పని చేస్తామా. ఎక్కడ చేస్తావు? ఈ సంధ్య హాస్పిటల్లో చేస్తా. ఓకే. మాకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలకు చూడాలమ్మా, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ పని చేసి ఎట్టునమ్మా. ఇక్కడ అన్ని బాత్రూమ్ అన్నీ కడగాలి, అన్నీ చేయాలి. 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారు, అందరికీ చూడాలి. సరే, అయితే గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఒక రోజు అని పెట్టింది, తెలుసా దాని గురించి? ఉమెన్స్ డే అంటారు. చెప్తే ఇన్నా మాత్రం నేను మాత్రం ఇంకా పోయలే. ఎక్కడ ఉన్నామో చెప్పినారు చాలా మంది, ఇట్లా గవర్నమెంట్ది ఆడోళ్ళది వెళ్తుంది అన్నారు. నాకు తెలియదు. తెలియదు అది. నేను హాస్పిటల్కి హాస్పిటల్ పోతా, హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తా అంతే. దాని తర్వాత ఎక్కడే పోను నేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇక్కడ మంచిగా 30 సంవత్సరం జరిగింది వీళ్ళ దగ్గర. 20 దాటిపోయినాయి. 600 నుంచే చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు 30 సంవత్సరం అయితే ఇక్కడ చేసి. ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకుంటూ హాస్పిటల్లో జాబ్కి వచ్చి ఎలాగా ఉంటుంది? ఇట్లనే ఇప్పుడు పొద్దుగాల వస్తా 7 గంటలకు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్తా. మళ్ళీ అక్కడ మా అల్లుడు బాగాలేడు, తాగి ఉంటాడు. ఆమె కూడా పోయి ఏదైనా పెట్టాలి. మళ్ళీ చిన్న బిడ్డ మొగడు లేడు, అక్కడ ఏదైనా పెట్టాలి. చిన్న అల్లుడు ఉన్నాడు, చచ్చిపోయినాడు. ఇక్కడ అట్లా చూసుకుంటే ఉంటా. ఇదే పైసలు తీసుకొని ఇక్కడంతా అక్కడంతా చూస్తా. ఓకే అమ్మా, మీకు హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే అమ్మా. ఓకేనా? ఓకే.
నో ఐఎమ్ విత్ ఆర్టిస్ట్ జాను గారు. సో ఉమెన్స్ డే గురించి ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ జాను గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో యాజ్ ఏ యంగ్ ఉమెన్గా సో ఉమెన్స్ డే వస్తుంది కాబట్టి ఉమెన్స్కి ఏం మెసేజ్ చెప్పాలి అనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. బీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉండండి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదో ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసేసుకొని ఆ స్ట్రాంగ్నెస్ మనలో ఎక్కడో అక్కడ కోల్పోతున్నాము. సో అందరూ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మీ సెల్ఫ్ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా 10 days or 10 years 10 chances 10 times కింద పడ్డా కూడా మళ్ళీ తప్పకుండా మనం నిల్చుంటాము. మనకంటూ తప్పకుండా గుడ్ ఆపర్చునిటీ వస్తుంది మన కాళ్ళ మీద మనం నిల్చోడానికి. సో ఆ టైం వరకు పేషెన్స్ అండ్ మన సెల్ఫ్ని మనం ట్రస్ట్ చేస్తూ ఉండడమే కావాలి.